హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు నేను చదివి వినిపించబోయే చందమామ కథ పేరు చిరాయువు. ఒక చిన్న రాజుకు 3 కొడుకులు ఉండేవారు. వారిలో 3వవాడు కుశలుడు. అతను ఒకనాడు తన తండ్రితో, నాకు ఈ దేశంలో ఉండాలని లేదు. నాకు కొంత డబ్బు, ఒక గుర్రము ఇచ్చినట్లయితే దేశ సంచారం చేసి ఎక్కడో ఒక చోట నాకు కావలసిన స్త్రీని వివాహం చేసుకుంటాను అని అన్నాడు. రాజు ఇందుకు అభ్యంతరం చెప్పలేదు. కుశలుడు కొంత ధనం తీసుకొని గుర్రం ఎక్కి నగరం నుంచి బయలుదేరాడు. నగర ప్రాకారం దాటగానే వనం ఉన్నది. ఆ వనంలో ఒకచోట గుర్తుగా తన డబ్బులో హెచ్చు భాగం పూడ్చిపెట్టి కుశలుడు ముందుకు సాగిపోయాడు. అతను ఎన్నో పట్టణాలు చూశాడు, ఎన్నో దేశాలు దాటాడు. కానీ అతనికి నచ్చిన కన్య ఎక్కడా కనిపించలేదు. ఇలా 8 ఏండ్ల పాటు ప్రయాణం చేసి అతను పక్షుల రాజ్యం చేరాడు. పక్షుల రాణి యవ్వనంలో ఉండి చాలా అందంగా ఉంది. ఆమె అతన్ని చూసి, ఏం పని మీద పోతున్నావు అని అడిగింది. వార్ధక్యం లేని దేశంలో వధువును సంపాదించుకుందామని తిరుగుతున్నాను అని అన్నాడు కుశలుడు. పక్షుల రాణి నవ్వి, ఈ దేశంలో ముసలితనం లేదు అన్నది. ఎలా చెప్పగలవు అన్నాడు కుశలుడు. ఈ మహా అరణ్యం చూసావా? ఇదంతా కొట్టేసినప్పుడు కానీ ఈ దేశంలోకి ముసలితనం అడుగు పెట్టదు అన్నది పక్షుల రాణి. అలా అయితే నేను ఇక్కడ ఉండలేను. ఎప్పటికైనా ఈ చెట్లన్నీ కొట్టివేయటం జరిగి తీరుతుంది. అప్పుడు వార్ధక్యం ఈ దేశంలోకి అడుగు పెడుతుంది అని చెప్పి కుశలుడు పక్షుల రాణి వద్ద సెలవు పుచ్చుకొని ముందుకు సాగిపోయాడు. అతను మరొక 8 సంవత్సరాలు సంచారం చేసి ఒక కంచుకోటను చేరుకున్నాడు. ఆ కోటలో నుంచి ఒక అందమైన యువతి వచ్చి కుశలుణ్ణి చూసి, స్వాగతం, నేను నీకోసం ఎన్నో ఏండ్లుగా ఎదురుచూస్తూ ఉన్నాను అన్నది. ఆమె అతని గుర్రాన్ని తీసుకుపోయి కొట్టంలో కట్టేసి దానికి ఉలవలు పెట్టింది. కుశలుడు ఆ రాత్రి ఆమెకు అతిథిగా ఉండి తెల్లవారుజామున లేచి తన గుర్రానికి జీను తగిలించి ప్రయాణం అయ్యాడు. ఆమె అతని ప్రయాణం సన్నాహం చూసి, ఇంత పెందరాళే గుర్రానికి జీను వేస్తున్నావు ఏమిటి? ఎక్కడికి వెళ్ళిపోతున్నావు అని అడిగింది. ముసలితనం లేని చోటుకి అన్నాడు కుశలుడు. అలా అయితే నువ్వు ఇక్కడే ఉండిపోవచ్చు, ఇక్కడ ముసలితనం లేదు అన్నది ఆమె. ఎలా చెప్పగలవు అని కుశలుడు ఆమెను అడిగాడు. ఆ కొండలు చూసావా? అవి అరిగిపోయి దుమ్ము ధూళిగా మారి నేలమట్టం అయ్యేదాకా ఇక్కడ ముసలితనం అడుగు పెట్టదు అన్నది ఆమె. ఎప్పుడో ఒకనాటికి ఆ కొండలు తిరిగి నేలమట్టం కాకపోవు. అప్పుడు ముసలితనం వచ్చి తీరుతుంది అని కుశలుడు ముందుకు సాగిపోయాడు. వెళ్ళగా వెళ్ళగా అతనికి ఒక గుడిసె తగిలింది. కుశలుడు గుర్రం దిగి గుడిసెలో ప్రవేశించాడు. లోపల ఒక కుర్రవాడు కనిపించి, ఏం కావాలి అని అడిగాడు. ముసలితనం లేని చోటు కోసం వెతుకుతున్నాను అన్నాడు కుశలుడు. ఇదే ఆ చోటు, నీకు కావలసిన చోటికే వచ్చావు. ఇక్కడ వార్ధక్యం అడుగు పెట్టలేదు అన్నాడు ఆ కుర్రవాడు. అయితే నువ్వు ఎవరు అని కుశలుడు అడిగాడు. నేను గాలిని. నువ్వు మనుష్య ప్రపంచం దాటి చాలా దూరం వచ్చేశావు అన్నాడు ఆ కుర్రవాడు. నువ్వు ఒప్పుకుంటే శాశ్వతంగా ఇక్కడే ఉండిపోతాను అన్నాడు కుశలుడు. కుశలుడు అదే గుడిసెలో చాలా ఏండ్లు జీవించాడు. అతని వయసు ఏమాత్రమూ పెరగలేదు. అతను గుడిసె దాటి వెళ్ళలేదు. కానీ గాలి మాత్రం రోజు వెళ్ళి ఎక్కడెక్కడో తిరిగి వస్తూ ఉండేవాడు. అస్తమానము గుడిసెలో ఉండటం కుశలుడికి విసుగు పుట్టించింది. అతనిలో ఏదో ఆరాటం ఉన్నట్టు గమనించి గాలి కుశలుడితో, కావాలంటే ఎటైనా తిరిగిరా, కానీ ఈ సమీపంలో ఉన్న పశ్చాత్తాప లోయలోకి మాత్రం దిగకు. అది చూడటానికి
ఎంతో అందంగా ఉండవచ్చు. అయినా అక్కడికి పోవటం నీకు మంచిది కాదు అని హెచ్చరించి సంచారానికి బయలుదేరాడు. ఈ మాట విన్నదే తడువుగా కుశలుడికి ఆ లోయ చూడాలని అనిపించింది. తాను ఉన్న ఈ లోకంలో ముసలితనం లేదన్న మాటే కాని ఇంకా ఏమీ కూడా లేదు. అది చూడటానికి అందమైన చోటైనా కాదు. ఈ పశ్చాత్తాప లోయలో ఎన్ని వింతలైనా ఉండవచ్చుననుకొని కుశలుడు అక్కడికి బయలుదేరాడు. కాని పశ్చాత్తాప లోయలోకి అడుగు పెట్టగానే కుశలుడికి అంతులేని దుఃఖం ముంచుకొచ్చింది. అతను విపరీతంగా ఏడ్చాడు. ఆ ఏడుపు వల్ల అతని మనసుకు కొంత ఆనందం కలిగింది. ఇంతకాలము లేని విచారాలన్నీ అతన్ని ఒక్కసారిగా ముసిరాయి. తన తల్లిదండ్రులను, అన్నలను వదిలేశాడు. 2 అద్భుత సౌందర్యవతులను పెళ్లాడే అవకాశం దొరికితే ఆ అవకాశం వినియోగించుకున్నాడు కాడు. తనది ఒంటరి జీవితం అయిపోయింది. తన జీవితం మోడుబారిపోయింది. ఒంటరితనంతో బాధపడుతూ కుశలుడు గుడిసెకు తిరిగి వచ్చి గాలితో, నేను ఇంటికి వెళ్ళి మా వాళ్లను చూడాలని ఉంది అని చెప్పాడు. నువ్వు వెళ్ళకు, వెళ్ళి ప్రయోజనం ఉండదు అన్నాడు గాలి. కాని కుశలుడు వినలేదు. అతను తన గుర్రం ఎక్కి తిరుగు ప్రయాణం అయ్యాడు. అతను కంచుకోటను చేరుకునేసరికి అక్కడ ఒక నడివయసు స్త్రీ కనిపించి, ఇప్పుడు వచ్చావా, కాని ఏం లాభం, ఇక్కడికి ముసలితనం వచ్చేస్తున్నది. ఆ కనపడే కొండలు చూడు, దాదాపు నేలమట్టమైపోయాయి అన్నది. నిజమే, నేను ఇక్కడే ఉండిపోవలసింది. అందుకు ఇప్పుడు విచారిస్తున్నాను అని కుశలుడు ఆమె వద్ద సెలవు పుచ్చుకొని కొద్దిసేపటికల్లా పక్షుల రాణి ఉండే చోటికి చేరాడు. అక్కడ ఉన్న అడవి అంతా పోయింది. 1-2 చెట్లే మిగిలి ఉన్నాయి. పక్షుల రాణి ఇప్పుడు నడి వయసులో ఉంది. ఇప్పుడు వచ్చావా, నువ్వు నీ యవ్వనం కాపాడుకొని సుఖపడ్డావా అని అడిగింది ఆమె కుశలుణ్ణి. ఏమీ సుఖపడలేదు, అదే నా విచారం. నేను కూడా మానవ మాతృనిగా జీవించి ఉండవలసింది అన్నాడు కుశలుడు. అతను అక్కడి నుంచి బయలుదేరి తన తండ్రి రాజ్యం చేసిన చోటికి చేరాడు. కాని అక్కడ నగరం లేదు, రాజభవనం లేదు, పొలాలు మాత్రం ఉన్నాయి. అతను ఒక ముసలివాణ్ణి సమీపించి, ఇక్కడ మా తండ్రి గారి రాజభవనం ఉండేది, ఏమైందో చెప్పగలవా అని అడిగాడు. ఎవరు మీ తండ్రి అని ఆ ముసలివాడు అడిగాడు. కుశలుడు తన వంశం గురించి చెప్పాడు. ముసలివాడికి కోపం వచ్చింది. నువ్వు చెప్పే రాజవంశం గురించి మా ముత్తాత కూడా ఎన్నడూ చెప్పలేదు. ఎందుకు నాతో పరాచకాలాడుతున్నావు అన్నాడు ఆయన. నేను నిజమే చెబుతున్నాను. ఇక్కడెక్కడో నేను పాతిపెట్టిన డబ్బు ఉండాలి. అది చూస్తే నువ్వే నమ్ముతావు అంటూ కుశలుడు తాను డబ్బు పాతిపెట్టిన చోటు కోసం చాలాసేపు చుట్టుపక్కల వెతికి పట్టుకున్నాడు. అతను గుంట తవ్వి తాను పాతిపెట్టిన డబ్బు తీసి బయట పడేశాడు. కాని ఆ డబ్బుకు దిగువన వార్ధక్యం కనిపెట్టుకొని ఉండి, ఇప్పటికి దొరికావా అని కుశలుణ్ణి భూమిలోకి లాక్కుపోయింది. గుంట బయట ఉన్న ముసలివాడు ఆ డబ్బును పరీక్షించి, ఇది ఈ యుగానిది కాదు అనుకొని గుంటకేసి చూసేసరికి ఆ గుంట తవ్విన వాడి జాడలేదు. ప్రపంచంలో ఎన్ని విచిత్రాలు అనుకున్నాడు ఆ ముసలివాడు. కథ సమాప్తం. ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.